ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎల్లగ్రామం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోలసంబరం కళాకారులు అందరూ రాష్ట్రం మీద ఈ తిరుపతి లడ్డు మీద జరిగిన అపసారం గురించి దాన్ని కళాకారులందరూ ఊరేగింపుగా వచ్చి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఎందుకంటే తిరుపతి దేవస్థానానికి కళాకారులకు సంబంధం ఉంది. ఎందుకంటే తిరుపతి వెళ్ళి వచ్చిన అందరూ పూర్వకాలం నుంచి కూడా పరంపర వచ్చిన తర్వాత కోలసంబరం చేయించుకుంటారు. ఎందుకంటే తిరుపతి వచ్చిన వాళ్ళు కూడా ఊళ్ళో ఆ రోజంతా తెల్లవారులు చెప్పించుకుని ఒక ఈస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే కోలసంబరం కళాకారులకి తిరుపతికి అనుదాన సంబంధం ఉంది ఈ పూర్వీకుల గురించి కూడా. దాని పరంపర కళాకారులకు అందరూ ఇంత ప్రభుత్వమైన లడ్డు గురించి ఎప్పుడైతే అప్రతమైందో దాని గురించి ఏళ్ళ కూడా వీళ్ళ స్వచ్ఛంగా వచ్చి ఈ కార్యక్రమం ఆర్డీఓకి వినతిపత్రం జరిగింది. ఇది హిందూ ఎక్కడున్నా సరే దేవాలయంలో నైవేద్య ప్రసాదం అనే ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలో కల్తీ జరుగుతున్నది ఎవరు కూడా హిందూ అన్నవాడు ఎవరు ఒప్పుకోరు. దానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేద్దాం, ఎల్లుండి 1వ తారీఖున పాదయాత్రతో అక్కడికి వెళ్తాం, కొండకి 3వ తారీఖున మీటింగ్ కూడా. ఎవరో ఒకరు హిందూ మతం మీద ఉన్నప్పుడు ఎవరో ఒకరు కూడా దాన్ని భుజం మీద వేసుకోవాలి. ఎందుకంటే కళ మతాలు కూడా ఏదైనా నష్టం జరిగినప్పుడు వేసుకుంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వేసుకున్నారు. ఎందుకంటే ఇటువంటి జరిగి లడ్డూలు అప్రతం ముందు ఎప్పుడు జరగకూడదని ఏ గుడి దేవస్థానం సరే ఎక్కడైనా సరే మనకి ఇలాగ కాకినాడ వచ్చినప్పటికి బాలతిరుమల దాక్షార వచ్చినప్పటికి మన భీమేశ్వర స్వామికి ఇలా ప్రతిలో కూడా ప్రతి జిల్లాలో ఒక గుళ్ళు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా నెయ్యి వాడతారు. ఆ నెయ్యి అనేది ఇవాళ ప్రతి గుళ్ళు కూడా చూసుకోవాలని బాధ్యత మన అందరి మీద వచ్చింది. ఎందుకంటే ఒక తిరుపతి దేవస్థానం కాకుండా ఇవాళ మన అప్పనపల్లి వెంకన్నబాబు కానీ, మన అమలాపురంలో వెంకటేశ్వర స్వామి కానీ, సత్యనారాయణ మా అన్నవరంలో కానీ ఇవన్నీ మనకి ఎక్కడంటే లవలో కానీ ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి. మనకి ప్రతి దుక్కున్న దేవుళ్ళు నెయ్యి వాడతారు. ఈ రిపీట్ అవ్వకుండా ఈ కార్యక్రమం మనం ఇంకా ఎవరైతే చేతలకి ఉపయోగించకుండా మంచి శిక్ష పడిగలగాలి. ఎందుకు భయం రావాలి, శిక్ష పడుతున్న అలాగే ఎలా కాదండి, తప్పు చేయకూడదన్న శిక్ష రావాలి. ఇది నాంది కాబట్టి దీంతో క్లోజ్ అయిపోవాలని కోరుకుంటూ ఇవాళ మా హిందూ సమాజం చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసు. కళాకారులకి మత్స్యాకంగా, ఎందుకంటే అలా భాగం ఎంత ఎండలో కూడా వచ్చి ఎక్కడి నుంచి వచ్చి అందరి కార్యక్రమం ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇష్టం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన అందరికీ కళాకారులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. స్వామి గారు మీరు చెప్పండి.